Welcome to my channel. Please subscribe. సంక్రాంతి రోజున ఈ ఇత్తడి వస్తువును ఇంటికి తీసుకువస్తే మీ లక్ డబుల్ అవుతుందట. మకర సంక్రాంతి జనవరి 2024 15న నిర్వహించబడుతోంది. జనవరి 14వ తేదీ రాత్రి పడుతున్నప్పటికీ దాని పవిత్ర కాలం జనవరి 15న ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతి రోజు మకర సంక్రాంతి అని నమ్ముతారు. ఇది కోరికలను నెరవేర్చడానికి మరియు ఆర్థిక అదృష్టాన్ని పెంచడానికి అనేక మార్గాలను కలిగి ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మకర సంక్రాంతి రోజు మీరు పాటిస్తే సంతోషం. ఈ వస్తువును ఇంటికి తీసుకురండి. ఇత్తడితో చేసిన సూర్యుడు మకర సంక్రాంతి నాడు ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది ప్రపంచానికి ఆనందం మరియు శాంతిని తెస్తుంది. ఇంటికి తూర్పు వైపున ఇత్తడి సూర్యుడిని ఉంచడం వల్ల కుటుంబంలో సంపద ప్రవాహం మొదలవుతుందని నమ్ముతారు. గంటను ఇత్తడి సూర్యుని క్రింద ఉంచినట్లయితే అది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. పూజ మకర సంక్రాంతి రోజున ఇంట్లో విష్ణువు సూర్యుడిని పూజించండి. అప్పుడు డబ్బు నుండి వృత్తికి ప్రకాశం వస్తుంది. అదృష్టం మునుపటి కంటే మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు ఈ మకర సంక్రాంతి రోజున పూర్తవుతాయి. దానం మీరు మకర సంక్రాంతి నాడు పేదలకు దుప్పట్లు లేదా శీతాకాలపు బట్టలు ఇవ్వవచ్చు. ఇది లోకానికి సుభిక్షాన్ని కలిగిస్తుందని అంటారు. అలాగే అలాంటి రోజున తలస్నానం చేసి తెల్లవారుజామున ఎవరికైనా నువ్వులు ఇస్తే ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఈ రోజున మీరు పేదలకు అన్నం, పప్పు లేదా ఖిచిడీని దానం చేస్తే మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. మిత్రులారా, మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.